హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చుడువా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. అది కూడా మనకి పోహా అనగానే సన్నటి ఉంటాయి, దొడ్డు కూడా ఉంటాయి. సన్నటి వాటితోనూ చుడువా ఎట్లా చేయాలి అండ్ దొడ్డు వాటితో ఎలా చేయాలి చుడువా అనేది చూపిస్తాను. మొదట కడాయి తీసుకొని నేను నూనె వేస్తున్నాను. అందులో 100 గ్రామ్స్ పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. బంచెస్ కరివేపాకుని ఆయిల్లో వేసి కరకరలాడేటట్టు వేయించి పెడుతున్నాను. 3 బంచెస్ అని అంటే ఇది నేను దొడ్డు అటుకులకిను సన్నటి అటుకులకి రెండింటికి కలిపి వేయించి పెట్టాను. ఇప్పుడు ఆయిల్ తీసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయించి పెడుతున్నాను. 6 ఎండుమిరపకాయలని తుంచి వేస్తున్నాను. అలానే 8 పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేస్తున్నాను. ఇప్పుడు ఇంగు కూడా కలుపుతున్నాను. వేగిన తర్వాత 100 గ్రాముల పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత పసుపు వేసేసి బాగా కలిపేస్తున్నాను. సరిపడ్డ ఉప్పు, ఇంకా 250 గ్రాముల సన్నటి అటుకులు తీసుకొని వేసేసాను. బాగా కలిపేస్తే అది ఒక 2 మినిట్స్లో అది కొంచెం లిటిల్ క్రిస్పీగా అవుతుంది. వెంటనే ఇంకొక గిన్నెలోకి మార్చేసేసి నేను ఎర్రకారం వేసేసి వేయించి పెట్టుకున్నాను కదా కరివేపాకు, అది కూడా వేసేస్తున్నాను. నిమ్మ ఉప్పు ఉంటుంది, 1/4 టీ స్పూన్ సరిపోతుంది. అది వేసేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఉంటాయి కదా, అది కూడా వేసేసి బాగా కలిపాను. అయిపోయింది. సన్నటి అటుకులతో చుడువా ఎలా చేయాలో చేసి చూపించాను. ఇప్పుడు దొడ్డు అటుకులతో ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. కడాయి తీసుకొని నూనె వేసి 250 గ్రాముల ఈ దొడ్డు అటుకులు తీసుకొని వేయించి పెట్టాను. మళ్ళీ కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాను. 50 గ్రాముల జీడిపప్పు వేసి వేయించి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందాక వేయించి పెట్టిన అటుకుల్లోకి పసుపు, ఉప్పు, ఎర్రకారం, వేయించి పెట్టుకున్న పల్లీలు, 100 గ్రాముల పుట్నాల పప్పు, 100 గ్రాముల సన్నటి సేవ్, వేయించి పెట్టుకున్న కరివేపాకు, 1/4 టీ స్పూన్ నిమ్మ ఉప్పు కూడా వేస్తున్నాను అండ్ 1 టీ స్పూన్ షుగర్. ఇవన్నీ కూడా వేసేసి బాగా కలిపేస్తే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి కలిపేస్తున్నాను. అంతే. నా వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.